రండి సోదరులారా, రమదాను శుభాలలో మనం ఇప్పుడు ఇంకొక హదీస్ను తెలుసుకుందాం. అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు తాను ఉపవాసం ఉన్నానన్న విషయం మర్చిపోయి తిన్నా లేదా తాగినా అతను తన ఉపవాసాన్ని కొనసాగించాలి. ఎందుకంటే అతనికి తినిపించినది మరియు తాగించినది అల్లాహే. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఉపవాసం ఉన్నప్పుడు పొరపాటున తెలియక ఏదైనా తినినా లేదా తాగినా ఉపవాసం విరిగిపోదు. గుర్తుకొచ్చినప్పుడు వెంటనే తినడం ఆపివేయాలి, ఉపవాసాన్ని పూర్తి చేయాలి. ఇలా జరగడాన్ని అల్లాహ్ ప్రసాదించిన విందుగా లేదా అనుగ్రహంగా పరిగణించాలి. దీనికి ఎటువంటి ప్రాయశ్చిత్తం అవసరం లేదు. ఇది కేవలం మరచిపోయి చేసినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కావాలని తింటే మాత్రం ఉపవాసం విరిగిపోతుంది. ఈ హదీసు ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన భక్తుల పట్ల ఎంత కరుణామయుడో, మానవ సహజమైన బలహీనతలను కూడా ఎలా మన్నిస్తున్నాడో చూడండి సోదరులారా. అల్హమ్దులిల్లా. ఈ హదీసు ద్వారా తెలిసిందేమంటే, మనం మరచిపోయి తిన్నా కానీ మన ఉపవాసము భంగం కాదు. సోదరులారా, ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరచిపోయి తిన్నందుకు మన అందరినీ మన్నిస్తాడు. ఇన్షా అల్లాహ్ దైవచిత్తమైతే ఇలాంటి హదీసులు నేను మీ ముందుకు ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. సోదరులారా, నా ఈ చిన్న ప్రయత్నంలో నేను చెప్పే హదీసుల్లో ఎటువంటి తప్పులు దొరికినా అది నా తరపు నుంచి అవుతుంది. ఎందుకంటే ఈ హదీసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హితోక్తులు. ఈ హదీసులు మనందరినీ మేలుకొల్పాలని నా ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. ఇన్షా అల్లాహ్ ఇందులో ఎటువంటి తప్పులు దొరికినా మీరు నన్ను సూచించగలరు. ఇంకా నేను చెప్పే ప్రతి హదీసును వీడియోలో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, హదీస్ నంబర్తో సహా. ఇందులో ఎటువంటి తప్పులు ఉన్నా మీరు సూచిస్తారని ఆశిస్తున్నాను. ఇన్షా అల్లాహ్ దైవచిత్తమైతే ఇంకా మరికొన్ని హదీసులతో మీ ముందు కలుస్తాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు.